ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే ఇక్కడే ఉన్నాం సిడ్నీలో, ఆదిత్య గారు అండ్ భార్గవి గారు వాళ్ళ ఇంట్లో. అండ్ నాకు ఫస్ట్ నచ్చేది ఏంటంటే ఇక్కడ వీళ్ళ ఇల్లు నచ్చుద్ది. ఎందుకంటే రాగానే నేను అక్కడ ఉండి చూసిన ఇదేంటో ఆఫీసు అని చెప్పేసి, ఏం ఆఫీస్ అని చెప్పేసాను కానీ అది ఆఫీస్ కాదు మా ఇల్లు అని అంటే, ఓ ఇదేనా మీ ఇల్లు అని చెప్పేసాను అన్న. అక్కడ స్టార్ట్ అయిపోయింది. లైక్ 7 days 8 days ఇక్కడే ఉన్నా. అండ్ చాలా ఫ్యామిలీ లాగా చూసుకున్నారు. అండ్ రియలీ లైక్ మనం ఒక మంచి ఫ్యామిలీని ప్రతిసారి వచ్చేటప్పుడు కొత్తగా మొహమాటంగా లైక్ అట్లా వస్తాయి. ఎక్కడికైనా వచ్చినప్పుడు పోయేటప్పుడు మాత్రం ఒక మంచి బాండ్ ఏర్పరచుకొని వెళ్ళిపోతా. సో దట్ మంచిగా ఆంటీ వాళ్ళు ఇట్లా వాళ్ళ మమ్మీ వాళ్ళు మంచిగా వండి పెట్టారు. మంచిగా ఇంటి ఫుడ్ తిన్నా అని చెప్పాలి. అండ్ పొద్దున్న లేవగానే లైక్ నాకు ఇంట్లో ఉన్న ఫీలింగే వచ్చింది. అండ్ ఇవాళ ఫైనల్గా వెళ్ళిపోతున్నట్టు చిన్న బాధగా ఉంది. ఇదంతా అక్కడ చెప్పలేను, నా మొహమాట అట్టుంటుంది అన్నట్టు. రియల్లీ చిట్టి అయితే రెడీగా ఉంది, బట్ ఫుల్గా వాన పడుతుంది. ఇగో మొత్తం తడిసిపోయింది. ఇప్పుడు నేను వానల్ని తొక్కుతూ పోవాలి. సో అదొక మెయిన్ ప్రాబ్లం మనకి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ గుడ్. అండ్ షూస్ సాక్స్లు ఇట్లా వేసుకొని రెడీగా ఉందాం. ఇవాళ మొత్తం షూస్ సాక్స్లు మొత్తం తడిసిపోతాయని చెప్పేసి అయితే అనుకుంటున్నా. చిట్టి పైన బ్లాక్ కవర్ పెట్టేసిన. నేను వర్షం పడదేమో ఆస్ట్రేలియాలో అని అనుకున్నా, కానీ అంటే మళ్ళీ మెల్బోర్న్ తర్వాత కానీ వర్షం పడుతూనే ఉంది. సో ఫైనల్లీ ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ అందరికి బాయ్ చెప్తా. బాయ్ నాన్న, పండు బాయ్. ఆమె ట్యూషన్ పోతుంది పొద్దున్నే, ఈమె స్కూల్ లేదు, బడిదొంగ ఈమె. బాయ్ అమ్మ. బాయ్ అండి, బాయ్. వర్షంలో తడుచుకుంటూ పోతున్నా. యాక్చువల్గా వీళ్ళని రిసీవ్ చేసుకున్నా కూడా వర్షంలోనే అక్కడ. అండ్ మళ్ళీ నేను వర్షంలోనే మళ్ళీ వెళ్ళిపోతున్నా. అండ్ ఏదో బంధం ఉన్నట్టున్నది. మళ్ళీ వర్షంలోనే కలుద్దాం. మళ్ళీ వర్షం సినిమాలో వర్షం లాగానే మళ్ళీ కలుస్తాం మేము. అండ్ బాయ్ అమ్మ, మన సతాయించకు. బాయ్. డక్క వర్షంలో వెళ్తున్నారు కదా. ఓహో. సో మా ఊరిని వదిలేసి వచ్చేస్తున్నా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే అని కామెంట్ పెట్టాను కింద. వర్షం అయితే గట్టిగానే పడుతుంది. చిన్న చిన్నగా ఇంత ఇవాటుడు ఇంత అన్నట్టు పడుకుంటా గట్టిగా అయ్యేటట్టున్నది. బట్ ఇట్స్ ఓకే. ఏం చూస్తారు కానీ ఇక ఇలా ఉంది రోడ్డు. ఇక ఇండియన్స్. Yes. Yes. I want to do photo with you. Okay. I want to photo with you. Oh my god, I want to hear your story. Yeah. Hi, we can stop. ఫోటో కావాలంట మనతోటి. ఇక్కడ Oh my god. Yeah. Where are you from? I'm from India. Oh. Wow. So when did you start? 2 years ago. 2 years ago? Yeah. Oh, wow. So you cycle I like from I first went Vietnam, Cambodia, Thailand, Malaysia, Singapore, Indonesia, China, Japan, My Korea. son didn't believe it. Look at that. What a strong man. Give a high five. man. I'm proud of you, man. Give a high five. Yeah, Hana. Give a high five. Go closer.
Hey. One more, Yeli. 1, 2, 3. Yeli, give a high five. Good job, mate. Good job. Thank you. Oh my So, God. what's well your next done. plan now? New Zealand. And now going to Brisbane. And you're doing it all alone. Yeah, hello. What's your name? Ranjit. You're on Insta, are you? Yeah, Ranjit on wheels. Ranjit on Reels. Oh my God. Yeah, yeah. Oh my, see, look, you're So humble. What a where are brave you man. staying now? I'm going to Brisbane now. Now, in cycle? Yeah. Wow. How are you going to go through that whole stretch of nothing? I'm coming from two-wheeler postals. Oh my God. We find the drove difficult and you rode all the way. Yeah, Are you yeah. stopping by to eat food and everything? I started just from here. Yeah. Oh my God. I'm going Well- towards. Well done. Well done, well done. Thank you. Super Thank you proud very of much. you. Thank Super you. proud of you, Ranjit. Thank you. All right, keep up. Hi. Her name's Maya. Maya. Hi, Maya. Nice to meet you. Stay healthy. Thank you. థ్యాంక్ యూ. ఆ పాప చూడు గుడ్ జాబ్ అని చెప్తుంది. సో అది ఎంకరేజ్ అండ్ వాళ్ళ పిల్లలకి కూడా చూడండి అట్లా చెప్పి ఎంకరేజ్ చేస్తారు అన్నట్టు. దట్స్ ఇట్. బాగా గట్టిగా పడుతుందిగా. సో ఎట్లా చేద్దాం. ఒక ఫ్రంట్ బ్యాగ్ తడుకుంటే బాగుండు, బట్ నో ఛాన్స్. దారుణంగా వానుంది అసలుకి చెప్పాలంటే. ఇక చూడండి మీరు. అదే నేను పెద్ద హిల్ ఫ్రెండ్స్. నాకేం కనబడతలే ముందట, ఎందుకంటే వర్షంతో తడిచిపోయి ఉన్నా. ఫస్ట్ టైము ఆస్ట్రేలియాలో, అది కూడా సిడ్నీలో నేను రైడింగ్ చేస్తున్నా వర్షంలో. అండ్ ఇంకొకటి, మనకిప్పుడు మనతోటి ఒకరు జాయిన్ అవుతున్నారు, మానస గారు అని చెప్పేసి. వాళ్ళు తన డాక్టర్ అన్నట్టు, ఇక్కడే ఆస్ట్రేలియాలో ఉంటారు. సో చిన్న అడ్వెంచర్స్ అవి అంటే చాలా లైక్ కొంచెం ఇష్టం అని అన్నారు. సో దట్ నేను కూడా వస్తాను అని అంటే చెప్పాను. ఇంకా కొంచెం హార్డ్ ఉంటుందండి ఈ లైక్ ఈ క్యాంపింగ్స్, బయట ఫుడ్ అది అంటే. వాళ్ళు అన్నారు లేదండి ఒకటే రోజు అట్లా వచ్చి సాయంత్రం దగ్గర దొక్కి వెనక్కి వెళ్ళిపోతాను అని అన్నారు. ఓ దట్స్ ఫైన్, ఇంకా పర్లేదు అని చెప్పాను. అయితే వాళ్ళు వస్తా అన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. తను ఈవినింగ్ వరకు తొక్కేసి మళ్ళీ వాపస్ వెళ్ళిపోతారు అన్నట్టు. సో అది మ్యాటరు. ఆల్వేస్ ఈ గూగుల్ మ్యాప్ రోడ్డు తప్పిస్తుందండి నాకు. ఏంటి
ఇటే కదా పోయింది. ఓకే ఇటు పోమంటుందా? ఈ లైక్ ఈ సైకిల్ పెట్టడమే నా బుద్ధి తక్కువ లేండి. ఇంకేం చేస్తాం పదండి, పోయినాక వాళ్ళని పరిచయం చేస్తా. హాయ్ బ్రో. Good. బ్రో పేరు వచ్చేసి యశ్. వీడియో రికార్డు. ఫుల్ వర్షం ఉన్నది అటు సైడ్. Trenching. Okay. అసలే వర్షం పడుతుందంటే. హాయ్, తను వచ్చేసి మానస గారు. ఏమైంది, మీ సైకిల్ రెడీ అయిందా? రెడీ అయింది. ఓకే, మంచిగా బందోబస్తు ఉన్నది, ఏం తడవకుండా. ఓకే, పంపు ఉందా? లేదు కదా. కానీ వెయిట్తోనే నాకు కొంచెం తేడాగా ఉంది. ఎందుకు, ఎక్కువ వెయిట్ ఉందా? ఎక్కువ వెయిట్ లేదు, వెయిట్తో ముందు ప్రాక్టీస్ చేయలేదు కదా. అవును. రెయిన్ కోట్ లోపల ఉంది. కడతా మేము. వర్షం పడట్లేదు కదా. సడన్గా It's పడుతుంది. on and off. సడన్గా పడుతుంది, అందుకని నేను అది వేసుకోలేదు. ఫైనలీ మేమైతే బయలుదేరుతున్నాము. ఆస్ట్రేలియాలో నా కంపెనీయన్ దొరికిరు. ఫస్ట్ అక్కడ మెల్బోర్న్లో, మళ్ళీ ఇక్కడ సిడ్నీలో. నన్ను ప్రతి ఒక్కరు వాళ్ళ ఊరి పొలిమేర దాకా దాటించి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అండ్ ఇవాళ కూడా అట్లనే, కానీ ఫుల్ వర్షంలో ఇది కొంచెం అడ్వెంచరస్ ఉంది. అండ్ థ్యాంక్ యూ బ్రో, అండ్ థ్యాంక్ యూ. చలో పదండి. ఎట్లుంది? సూపర్. ఆర్ యూ ఎంజాయింగ్? ఐ యామ్. ఇట్స్ ఫన్ ఇన్ ద రెయిన్. చాలా బాగానే వేస్తుంది. అండ్ ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఒక రెయిన్ సంబంధించిన అయితే తను మొత్తం రెయిన్ గేర్ తీసుకుంది. అండ్ ముందే చెప్పాను నేను, ఇట్లా 2 రోజులు రెయిన్ ఉంది అని చెప్పేసానంటే రెయిన్ గేర్ తీసుకుందాం అని అనుకున్నది. సో తీసుకున్నారు. అండ్ ఇంకా సో ఓకే, నాకు కూడా ఇది ఉన్నది. కొలంబియాలో తీసుకున్న, ఫుల్ వాటర్ ప్రూఫ్ అన్నాడు వాడు. కానీ ఈ పైంది మాత్రం తడుస్తుంది, లోపల తడవదేమో. అండ్ పాస్పోర్ట్కి అయితే కవర్కి ఇట్లా అన్నీ వేసేసుకొని పోతున్నా. అండ్ మేము ఎలాంటి రోడ్లో దొక్కుతున్నామో మీరు చూడండి. సో దిస్ వాజ్ సో బ్యూటిఫుల్ కదా. అండ్ తనకు కూడా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్, లైక్ అది కూడా వర్షంలో, చాలా బాగుందని చెప్తున్నారు. యా, సో ఫైనలీ చాలా బాగుంది అంటారు. You didn't expect the rain? I did. ఎందుకంటే మేము వాతావరణ శాఖ వాళ్ళు ముందే హెచ్చరించారు, బాబు భద్రాచలం మెల్లగా వాన పడేలా ఉందని. చలో, ఫుల్ రెయిన్ పో. గాయస్ చూడండి ఈ రోడ్ ఎట్లుందో, మొత్తము వరిని అమ్మ ఫారెస్ట్ లాగా ఉంది మొత్తం ఇక్కడ. కానీ ఇది పార్కే, పెద్ద అట్లా ఏం లేదు. అండ్ వాన పడితే అసలుకి ఆస్ట్రేలియా డిఫరెంట్గా రెయిన్ ఫారెస్ట్ లాగా గ్రీన్గా అయిపోయింది. ఓహో, వాటర్ స్ట్రీమ్ పోతుంది రోడ్డు పక్క నుండి, వాటర్ స్ట్రీమ్ పోతుంది. ఓ ఫ్లడ్స్ వచ్చినాయి, ఫ్లడ్స్. అయ్యో ఫ్లడ్స్ వచ్చినాయి, ఫ్లడ్స్ వచ్చినాయి. ఈ రైట్ తీసుకోమంటుంది. కంటిన్యూగా వాన పడుతూనే ఉంది. అండ్ ఆమె ఇంకొక జాకెట్ కొనుక్కుంది. అండ్ నేను కూడా ఇది కాఠ్మండూ నుండి ఈ రెయిన్ది అది కొనుక్కున్నా, రెయిన్ ప్రూఫ్ది. లేదంటే ఫుల్ వాన ఉంది అసలుకి, పొద్దున నుండి పడుతూనే ఉంది. జస్ట్ ఇప్పుడు ఎంత 10-11 అవుతుంది, తగ్గట్లే వాన. పొద్దున నుండి వర్షం పడుతూనే ఉంది, ఇంకైతే ఆగలేదు. కానీ మేము అరౌండ్ 30 కిలోమీటర్ల వరకు దాటేసాము. బాగానే దొక్కుతుంది, ముందు వెళ్తుంది తను. గ్రేట్.
అండ్ ఇక మంచి కంపానియన్ అయితే, మంచి కంపెనీ ఉంటే మంచిగా దొరికితే అలసట ఏమి ఉండదు. మనం వాళ్ళని చూస్తూ, వాళ్ళు మనం చూస్తూ తొక్కకుండా వెళ్ళిపోతారు. అండ్ దిస్ వన్ చూసారు అసలుకి ఎట్లుందో రోడ్డు. అండ్ పువ్వులు చూడండి, వావ్, మోస్ట్ బ్యూటిఫుల్ రోడ్ ఎవరంట. మొత్తం తడిసిపోయినామంటే అసలు మీరు నమ్మండి, ఫుల్గా తడిసిపోయినాం. మొత్తం నీళ్ళు వస్తూనే ఉన్నాయి లోపలికి పొద్దున నుండి ఇప్పటి వరకు. గింజ లేదు వాన. ఆమెకి డౌన్ పోవడంలో కొంచెం లైక్ అంటే ఇప్పుడు జాయింట్ నుండి కిందికి వస్తాం కదా, అంటే ఫ్రీ ఫాల్ అంటారు కదా, అప్పుడు దానికి నచ్చదంట. ఓరి దేవుడు, చూడండి ఎట్లుందో అక్కడ, దారుణంగా పైకి ఉంది. చూడండి ఫ్రెండ్స్, అయితే అందులో ఉమ్మంటాడు సైకిల్ తీసుకొని. అరే ఏం స్టే రా, గిల్లెళ్ళరా స్టే. చచ్చినోడా, చూడండి ఫ్రెండ్స్ ఏమంటుందని, మొత్తం ఎట్లా కొంచెం అయితే డుక్కు అని పడటం తెలుసా. అమ్మ దేవుడు, ఏమైందా? డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోవాలి. వన్స్ గో దేర్. నేను ఇక్కడ స్పీడ్గా వచ్చిన, చూసారు మెట్లు ఏం లేదు అక్కడ. ఈ బ్లాక్ షేడ్ ఉంది కదా, అదంతా చెప్పట్లేదు. ఎట్లా తెలుసా, మొక్కు వాళ్ళకి తెలుసా ఘోరంగా ఎట్లా పడతాం, ఇట్లా డైరెక్ట్ ఇట్లా పడిపోతాం. అమ్మా దేవుడా, గూగుల్ వాడు మరి స్టేట్ వెళ్ళిపోయేం కాదంటాను, వెళ్ళిపోయేం కాదంటాను. ఇది నాది వాటర్ పడుతుంది కదా, రీడైరెక్ట్ అవ్వట్లేదు. చిన్న అబ్బా ఎంత తెలుసా, జూమ్ కొడితే చూపెడుతుంది అది. ఇలా ముక్కు వాళ్ళు బాల్ బాల్ బచ్ గయా, బార్ బార్ బచ్ గయా, బాల్ బాల్ బచ్ గయా. సో గైస్, వాన అయితే తగ్గిపోయింది. అండ్ చారంగా తడిచినాము, షూజు సాక్సులు అన్నీ. సాక్సులు అయితే పడేయాల్సి వచ్చింది, స్మెల్ వస్తేమో అని. అండ్ షూస్ కూడా వేరే వేసుకోవాలి. ఎండ వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఉంపై నుండి వాన లేదు, పడితే పడవచ్చు, సడన్ టెంపరేచర్ చేంజెస్. ఇంకొక 30-40 కిలోమీటర్స్ అయితే తొక్కుదాం అనేది ప్లాన్. చూద్దాం ఎంత అవుతుందో. చాలామంది సైక్లిస్టులు కనబడతారు. అండ్ ఇంకొకటి, కళ్ళకు చెమటలు గారి, అంటే నెదుటి పైకి వెళ్ళి కళ్ళకు వచ్చేస్తున్నాయి. అట్లుంది అసలుకి చెప్పాలంటే. గుడ్ మార్నింగ్. వాళ్ళు చూడండి, ప్రొఫెషనల్ సైక్లిస్ట్ లాగా మంచి ప్రొఫెషనల్గా పోతారు. మనకు లగేజ్ ఉంటుంది కదా, సో మనం అట్లా పోలేము. ఓకే, వెనక్కి వస్తుంటాను. అమ్మ సీరియస్లీ, ఇప్పటిదాకా ఒకటి ఎక్కినా సరదా తీరింది అనుకుంటా. ఏమన్నా సిటీలోకి వెళ్ళేసి ఏమన్నా లంచ్లా చేద్దాము, వెళ్ళిపోదాం. ఎండ ఎట్లా కొట్టింది సడన్గా, మబ్బులన్నీ పోయి.
నేను అప్పుడు వర్షంతో నిలిచిపోయినా ఇప్పుడు చెమటతో How you feeling? Hot. Very, very hot. Weather And hungry. hungry. And thirsty. Hungry jobs people. Hey, Christmas week in the... సరే ఏం మాట పెడతారా ఏం తింటారో చెప్పండి దాన్ని బట్టి చూద్దాం ఏం బ్రేక్ఫాస్ట్ అది Ham, cheese and tomato toast. Ham, cheese and tomato croissants. హ్యామ్ చీజ్ అండ్ టొమాటో సాసేజ్ Croissant. ఓకే అందులో ఉన్నాయా Please. నేనైతే చాయ్ లాంటి ఒకటి తీసుకున్నా ఎందుకంటే షుగర్ చాలా అవసరం ఇంకా సాయంత్రం వరకు దొక్కుతూనే ఉండాలి ఫుల్ ఎండ ఉంది మళ్ళీ Daddy, say more, Eva. Say more. There's so many people. Oh my goodness. He's got all the fancy gear. Yes, he does. These are helmets. These are when we have on bikes, we're safe. Yeah, it's very important. It's very important. Say bye-bye. bye Have a nice ride. Say bye-bye. bye bye Very, like, fascinated by this gear. yeah Bye-bye. No. చిన్నపిల్లలు చాలా క్యూట్గా ఉంటారు కేరళకి వచ్చాయి వచ్చేసాయి ఇంకా ఏం కాదు స్ట్రాంగ్గా పట్టుకో That's nice. సో మమ్మల్ని ఎందుకు ఆపిందో ఏంటో చెప్తా నేను ఆపి ఇంకా వాళ్ళు పాస్పోర్ట్ గిట్లా తీసుకొని వెళ్ళిపోయారు మొత్తం చెక్ చేస్తున్నారు పాస్పోర్ట్ గిట్లా అంతా అసలు మీరు కరెక్ట్ అయినా కాదా అని చెప్పేసి అండ్ ఇంకొకటి ఈ వేలో మోటార్ వే అన్నట్టు ఇది కొన్ని మోటార్స్ వేలో అలే ఉంది దీని పక్కనే ఇంకొక హైవే ఉంది ఆ హైవే వచ్చేసి పసిఫిక్ హైవే సో పసిఫిక్ హైవేకి అంటే ఒక చిన్న లెఫ్ట్ అన్నట్టు మిస్ అయింది రెండు రూట్లు ఇట్లా జస్ట్ ఇది ఇట్లా డివైడ్ అయింది ఇది ఇట్లా డివైడ్ అయింది ఇంకా ఇది ఇట్లా పోయి ఇట్లా కలుస్తుంది కదా అన్నట్టు నేను దీనిపైనే వచ్చిన జస్ట్ 1 కిలోమీటర్ కూడా ఇట్లా వచ్చినాం రాగానే పోలీసు వాళ్ళ వెహికల్ వెనకాల వస్తూనే ఉన్నది పాస్పోర్ట్లు తీసుకొని వెళ్ళిపోయారు అండ్ మమ్మల్ని ఇట్లా పక్కకైతే నిలబెట్టారు ఏం చేస్తారో తెలియదు ఎంత ఫైన్ వేస్తారంటారు ఫైన్ అయ్యట్లే కానీ ఓ వార్నింగ్ అయితే ఇస్తారు చూద్దాం ఏమేమంటారో మొత్తం రికార్డ్ చేస్తా సో గైస్ మీరు చూసుకుంటే ఇక్కడ ఉన్న మొత్తం వెహికల్స్ అన్ని అక్కడ పోలీసు వాళ్ళు అయితే మమ్మల్ని ఆపేసారు అండ్ ఇంకా పాస్పోర్ట్ తీసుకొని ఇప్పటికీ అర్ధగంట అవుతుంది ఇంతవరకు అయితే వాళ్ళు రాలేదు మరి వస్తారా లేదా అని తెలియదు ఆ పాస్పోర్ట్ లోపల తీసుకొని మొత్తం వెరిఫై చేస్తున్నారు నేనేమనుకుంటానంటే అతను ఏమన్నాడంటే మా వెహికల్ వస్తుంది వెహికల్ వచ్చేదాకా ఆగండి పోలీస్ స్టేషన్ పట్టుకుపోతామని అన్నారు అంటే సరే తీసుకుపోండి అని అయితే చెప్పిన నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి మరి మనకేం ప్రాబ్లము వచ్చేదాకా మంచిగా తిండి పెడతారు ఆస్ట్రేలియాలో పని చేసుకోవడానికి కూడా ఇస్తారంట సో అదేం లేదు అతనైతే ఆ లోపల ఉన్నాడు ఏమంటాడో ఏంటో చూడాలి వాళ్ళు ఒక పోలీస్ వెహికల్ అయితే వస్తుందంట వచ్చేదాకా మనమైతే ఇంకా వెయిట్ చేయాలి తప్పదు